హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ సెషన్ 2 కి సంబంధించి ఎన్టీఏ నుంచి అఫీషియల్గా కీ అనేది రిలీజ్ అయిపోయింది. జేఈ మెయిన్స్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అండ్ కీ అనేది చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మీరు రైజ్ చేయండి, ఓకేనా? సో మీరు ఆప్షన్ కరెక్టా లేదా, లేకపోతే మీరు పెట్టిన ఆప్షన్ కరెక్టా తీసుకోలేదా, లేకపోతే క్వశ్చన్ కరెక్టా లేదా, సో వీటికి సంబంధించి మీరు గ్రీవెన్స్ పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో అసలు జేఈ మెయిన్స్ కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ లేట్ అయ్యే ఛాన్స్ ఉందా, రిజల్ట్స్ ఎలా వస్తుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు జేఈ మెయిన్స్ అంటే జోసా కౌన్సిలింగ్ కానీ సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు మన ఛానల్ నుంచి అయితే మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ జాయిన్ అవ్వాలంటే 7013290191 అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఆల్రెడీ 11th ఏప్రిల్ రోజునే రిలీజ్ అయిపోయింది. సో ఆన్సర్ కీ అండ్ రెస్పాన్స్ షీట్. సో ఇప్పటి వరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? మిస్ చేయకండి. ఎందుకంటే ఇది చూసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, సో మీరు కరెక్ట్గా పెట్టారా లేదా, కొంతమంది ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు రాంగ్ రిజల్ట్ వచ్చింది, నాకు కరెక్ట్గా రాలేదు. సో ఎందుకంటే నార్మలైజేషన్ ఉంటుంది, ఓకేనా? నార్మలైజేషన్ ఉంటుంది. సో దీంట్లో చాలా మంది ఏంటంటే నాకు కరెక్ట్గా రాలేదని, కరెక్ట్ ర్యాంకింగ్ లేదని, సో నా పర్సంటేజ్ తక్కువ వచ్చిందని కొంతమంది అనుకుంటారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, కీ చూసుకోవాలి. అక్కడ వచ్చిన మార్కుల కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అది డిపెండ్స్ ఆన్ మళ్ళీ షిఫ్ట్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. సో ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే, మనకు ఈ రోజు వరకు మీరు చూసుకోవడానికి కానీ ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు అయిపోయిన తర్వాత మనకు అఫీషియల్ డేట్ వచ్చేసరికి 17th ఏప్రిల్ 2025 రోజున మనకు ఏదైతే జేఈ మెయిన్స్ ఉన్నదో రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సార్ ఈ డేట్ ఏమైనా లేట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, నాకు తెలిసి లేట్ అవ్వదు. ఎందుకు లేట్ అవ్వదు అంటే, కంప్లీట్ గా మీకు అన్ని మాన్యువల్ కాదు, సో సిబిటి మెథడే కాబట్టి అన్ని రికార్డింగ్ అయిపోతుంది. సో ఏదైతే స్టూడెంట్స్ నుంచి గ్రీవెన్స్ ఉందో అంటే ఛాలెంజ్ చేసి ఉంటారో కీని, సో వాటిలో ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ప్రోగ్రామింగ్ చేసి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చేస్తారనమాట. ఎప్పుడైతే మీకు 13th రోజు ఈ రోజు అయిపోతుందో, రేపటి నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది. సో మీకు రేపటి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రిజల్ట్స్ సంబంధించి అత్యంత తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇదేమైనా లేట్ అవుతుంది అంటే, లాస్ట్ ఇయర్ అయితే లేట్ అవ్వలేదు. 2024కు సంబంధించి రిజల్ట్స్ అనేది లేట్ అవ్వలేదు. అనుకున్న డేట్ కన్నా ముందుగానే రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లోపు 17th ఏప్రిల్ 2025 రోజు వరకు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో మీకు రిజల్ట్ లేట్ అవుతుంది అంటే, కీ విషయంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పించి మీకు రిజల్ట్స్ అయితే లేట్ అవ్వదు. సార్ రిజల్ట్స్ ఎలా వస్తాయి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెషన్ 1 రాశారనుకోండి, సెషన్ 2 రాశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 సెషన్ 2లో బెస్ట్ ఆఫ్ 2 తీస్తారు. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిట్లలో తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1లో నువ్వు మ్యాథమెటిక్స్ బాగా రాసావు, సెషన్ 2లో నువ్వు రాలేదనుకో, సో ఏదైతే రాసావో సెషన్ 1కి సంబంధించిన పర్సెంటేజ్ తీసుకుంటారు. సో ఫిజిక్స్ అలా ఆ విధంగానే సెషన్ 1 సెషన్ 2 అలా తీసుకొని మీకు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు మీకు సెషన్ 1లో కేవలం పర్సెంటేజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు అలా ఉండదు. సో ఇప్పుడు పర్సంటైల్, మార్క్స్ ఉండకపోవచ్చు, ర్యాంక్ ఉంటుంది, నార్మలైజేషన్ స్కోర్ ఉంటుంది, ఓకేనా? దీంట్లో జిఆర్ఎల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఒక రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీ యొక్క మార్క్స్ పర్సంటైల్ బట్టి ర్యాంకింగ్ అయితే ఉంటుంది. దాంతో పాటు మీకు కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, అందరికి కలిపి జిఆర్ఎల్. ఈ విధంగా మీకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అక్కడే ర్యాంక్ కార్డ్, డైరెక్ట్ గా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ర్యాంక్ కార్డ్ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు స్కోర్ తక్కువ ఉంది, అసలు జేఈ మెయిన్స్ స్కోర్ తక్కువ ఉంది, అసలు నెక్స్ట్ ఏంటి అనుకునే విషయంలో ఎంసెట్ ఉంటుంది, ఓకేనా? ఈ ఎంసెట్ ని అస్సలు మర్చిపోవద్దు. జేఈ మెయిన్స్ తక్కువ వచ్చిందంటే ఎంసెట్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎంసెట్ లో గనక మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి బ్రాంచ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఒకవేళ ప్రాక్టీస్ టెస్ట్లు కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయకపోతే, మన దగ్గర విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, ఓకేనా? ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో కేవలం 99 రూపీస్కి మీరు ఎంసీక్యూస్, పీవైక్యూస్ ట్రై చేయొచ్చు. సో వాటి వల్ల మీకు ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.